అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ పేరు వింటే అలుపెరుగని యోధుడు గుర్తొస్తాడు. 30 ఏళ్లకే చాలా వరకు ప్రపంచ భూభాగాన్ని జయించి గ్రీకు, ఈజిప్టు, భారతదేశంతో సహా అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనుడు ఇతడు. ఒక్క యుద్ధం కూడా ఓడిపోకుండా యుద్ధమే ఊపిరిగా బ్రతికిన చక్రవర్తి. ఇవన్నీ సాధించడానికి ఇతన్ని పురికొల్పిన పరిస్థితులు తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది తన తండ్రి పట్ల అతనికి ఉన్న అసూయ. అవును, అలెగ్జాండర్ తండ్రి 2వ ఫిలిప్ మాసిడోనియా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలెగ్జాండర్ తల్లి ఒలింపియా రాజవంశానికి చెందిన స్త్రీ కాదు. ఆమె అలెగ్జాండర్ను గ్రీకు దేవతలతో పోల్చి దైవ కార్యార్థం ఇతనిక్కడున్నాడని నూరిపోసేది. అది తలకెక్కించుకున్న అలెగ్జాండర్ తన తండ్రే అన్నీ సాధిస్తే తను చేయటానికి ఏమీ మిగలదని అనుకునేవాడు. అదే సమయంలో 2వ ఫిలిప్ క్లియోపాట్రా అనే సైన్యాధ్యక్షుడి మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ వీళ్లకు పుట్టేవాడు సింహాసనానికి వారసుడవుతాడో అని అలెగ్జాండర్ అతని తల్లి భయపడ్డారు. ఆ విషయంగా ఒక సభలో వాగ్వాదం చోటు చేసుకోగా 2వ ఫిలిప్ అలెగ్జాండర్పై కత్తి దూసి తూలి పడబోయాడు. ఒక గదినే దాటలేని నువ్వు ఆసియా దాకా ఎట్లా రాజ్యాన్ని విస్తరిస్తావని విసురుగా వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. తర్వాత జరిగిన పరిణామాల్లో 2వ ఫిలిప్ అతని అంగరక్షకుడి చేతిలో హత్యకు గురవటం, అలెగ్జాండర్ తన పిన తల్లిని, ఆమె కుటుంబాన్ని చంపించి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం వెనువెంటనే జరిగాయి. దీని తర్వాత యుద్ధకాంక్షతో బయటికొచ్చిన అలెగ్జాండర్ గురించే మనం తెలుసుకున్నాం. ఒకే ఒరలో 2 కత్తుల్లాగా జీవితకాలం ఆ కోటలు తండ్రి కొడుకులు ఒకరికొకరు నచ్చకుండానే జీవించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ద తెలుగు జర్నల్.